డీప్‌సీక్ ఏఐ వలన అమెరికాలో కొన్ని కోట్లు $1 ట్రిలియన్ నష్టం వచ్చిందంట స్టాక్ మార్కెట్‌లో. ఎందుకంటే ఈ డీప్‌సీక్ ఏఐ అనేది చాట్‌జీపీటీ ఉంది కదా! చాట్‌జీపీటీకి కాంపిటీటర్ అంట. చాట్‌జీపీటీ కంటే బాగా పనిచేస్తుందంట. అందులో చాట్‌జీపీటీ వాడాలంటే పైసలు అంటే మనీ పే చేయాలంట మనం. కానీ డీప్‌సీక్ ఏఐ వాడాలంటే ఫ్రీ అంట. దీన్ని తయారు చేసింది చైనా. సో చాట్‌జీపీటీ ఎవరిది? అమెరికాది. సో అందరూ చాట్‌జీపీటీ నుంచి డీప్‌సీక్ ఏఐకి వెళ్తుర్రు కాబట్టి మొత్తం చాట్‌జీపీటీ మొత్తం పడిపోతుందంట. $1 ట్రిలియన్ స్టాక్ మార్కెట్‌లో నష్టం వచ్చిందంట అమెరికాకి. అయితే ఇక్కడ మన ఇండియాలో పరిస్థితి ఏందంటే అసలు చాట్‌జీపీటీని వాడేటోళ్ళు ఇప్పటికి ఇండియాలో చాలా తక్కువ మందున్నారు. మరి ఈ డీప్‌సీక్ ఏఐ వచ్చింది. మరి దీన్నేం వాడతారు? అసలు ఈ టెక్నాలజీ ఏమైతుంది? ఎక్కడ పోతుంది? ఏం జరుగుతుంది? ఆటోమేటిక్‌గా ఇమేజ్‌లు జనరేట్ చేయొచ్చంట. ఆటోమేటిక్‌గా వీడియోలు జనరేట్ చేయొచ్చంట. అసలు ఏమైతుందో ఏమో అర్థం అయితలేదు. వాళ్ళేమో అమెరికా వాళ్ళేమో చాట్‌జీపీటీ అంటారు. చైనా వాళ్ళేమో ఏమంటారు? డీప్‌సీక్ ఏఐ. మనం ఏమంటాం? అవి 2 ఇన్‌స్టాల్ చేసుకొని వాడుతున్నాం.